మైబాద్ టౌన్ ఈ రోజు సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను స్థానిక సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ ఆఫీస్ ముందు మహాధర్నా చేయడం జరిగింది. మున్సిపల్ అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సాదుల శ్రీనివాస్ మాట్లాడుతూ గత నెల డిసెంబర్ 8వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు 12 రోజుల పాటు 36 వార్డుల్లో 36 దళాలు వేసుకొని ఇంటింటికి సిపిఎం సమస్యల అధ్యయనం చేయడం జరిగింది. ప్రజల స్పందన బాగా ఉందని, ఇచ్చిన హామీలు ఏది కూడా పూర్తిగా అమలు కావడం లేదని, స్థానిక సమస్యలు పరిష్కరించడంలో మున్సిపాలిటీ అధికారులు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సుర్నపు సోమయ్య, జిల్లా కమిటీ సభ్యులు సమ్మెట రాజమౌళి, పట్టణ కార్యదర్శి బానోత్ సీతారాం నాయక్, వన్ టౌన్ ఏరియా కార్యదర్శి రావుల రాజు, పట్టణ కమిటీ సభ్యులు దేవత్ హేమా నాయక్, చీపిరి యాకయ్య, కుమ్మరికుంట నాగన్న, చాగంటి భాగ్యమ్మ, బానోత్ వెంకన్న, నక్క సైదులు, ఏరియా కమిటీ సభ్యులు యమ్మగాని వెంకన్న, తోట శ్రీనివాస్, ఎస్కే తజ్జు, బేతలమ్మ, విజయ, మందుల మహేందర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ మేజర్ పంచాయతీగా ఉన్ననాడు ఈ జాగా పంచాయతీ జాగా, ఆనాడు కోఆపరేటివ్ బ్యాంకుకు, ఇక్కడ స్థానిక కోఆపరేటివ్ బ్యాంకుకు స్థలం కావాలంటే గ్రామ పంచాయతీ ఇచ్చింది. ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ జిల్లా అయింది, ఊరు మధ్యలో జాగా కావాలి అని బస్ స్టాండ్ కడతావా, లేకుంటే కూరగాయల మార్కెట్లు స్ట్రీట్ వెండర్ జోన్ కడతావా? తక్షణమే దాన్ని అధికారికంగా ఈ ఎమ్మెల్యే, ఈ ప్రభుత్వం, ఇవాళ మీరు మున్సిపాలిటీ చొరవ తీసుకొని ప్రభుత్వం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మేము ఇచ్చిన జాగా మాకు ఇవ్వండి అని తీర్మానం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రితో చెప్పి ఇలా జాగాను తీసుకొని మున్సిపాలిటీ పరిధిలో ఉపయోగంలో తేవాలి. ఇది మేము డిమాండ్ చేశాం. దీన్ని పట్టించుకోవాలి. అందుకోసం ఇటువంటి ముఖ్యమైన సమస్యలు, అదేవిధంగా ఈ నాన్కోటకు ఔటర్ రింగ్ రోడ్ జరిగింది. మరి వారందరూ కూడా వచ్చారు. ప్రధానంగా మైబాద్ జిల్లా కేంద్రం ఏర్పాటు అయిన తర్వాత ఇక్కడ అనేక సమస్యలు పరిష్కారం అయితే అనుకున్నాం. కానీ అప్పటికే అందుబాటులో ఉన్న గాంధీ పార్కు, పబ్లిక్ పార్కును ఇవాళ వాళ్ళు మరి మార్కెట్ ఏర్పాటు కోసమని తాత్కాలికంగా కదిలించి ఇప్పటికి ఏళ్ళు గడిచినా కానీ గత ప్రభుత్వం పూర్తి చేసిందని చెప్పి ప్రారంభోత్సవం చేసింది. ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరాలు కావస్తుంది. కానీ ఈ రోజు వరకు కూడా మరి ఆ మార్కెట్ ఇంతవరకు ప్రారంభం కాలేదు. దాని కారణంగా ఇవాళ మాన్కోట పబ్లిక్ పార్కుగా ఉన్నటువంటి గాంధీ పార్కు నిష్ప్రయోజనంగా, నిరుపయోగంగా ఉంది. తక్షణమే పార్కును పునరుద్ధరించాలి. కూరగాయల మార్కెట్, అదేవిధంగా అన్ని తరగతుల మార్కెట్లను తక్షణం ప్రారంభించాలి. అదేవిధంగా నిరుపయోగంగా ఉన్నటువంటి ఓసీ క్లబ్ను మరి మీరు తప్పకుండా ఉపయోగంలోకి తీసుకురావాలి. అది పార్కింగ్ పెడతారా లేదా స్ట్రీట్ వెండర్ జోన్గా మారుస్తారా? కానీ అది ఐడియల్గా ఉండడానికి వీల్లేదు. ఆక్రమణదారులకు అది వశమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దాన్ని మరి తక్షణమే పరిష్కరించాలని, అదేవిధంగా కోఆపరేటివ్ ప్లేస్ మీద గతం పాత మున్సిపాలిటీ స్థలమైనటువంటి ఇవాళ తొర్రూరు బస్టాండ్ స్థలాన్ని కోఆపరేటివ్ బ్యాంకు గతంలో గ్రామ పంచాయతీ ఇచ్చింది. తిరిగి దాన్ని మైబాద్ అవసరాల రీత్యా తీసుకొని అక్కడ స్ట్రీట్ వెండర్ జోన్ను ఏర్పాటు చేయాలని సిపిఎం మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉంది. దాంట్లో కూడా పురోగతి లేదు. అదేవిధంగా ప్రధానంగా ఈ మాన్కోట్లో బతుకు తెరువు కోసం జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి పేదలు ఇవాళ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వ ఇండ్లు ఎవరూ సరిపడ ఇవ్వలేదు పేదలందరికీ. కాబట్టే ఇలా ఆక్రమణదారులు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను సిపిఎం పార్టీ గత 30 ఏళ్లుగా దరిదాపు 24-25 కాలనీల పేరు మీద 4-5 వేల గుడిసెలు వేసింది. గత 3 ఏళ్ల కింద కూడా 2000 గుడిసెలు, 80-90 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటే ఆక్రమణదారుల నుంచి పోరాడి సాధించి ప్రభుత్వం వచ్చి తన భూమిగా పేరు ప్రకటించబడ్డది. ప్రజలు దాన్ని సాధించుకున్నారు. కానీ ఈరోజు ఆ భూమిని ప్రభుత్వ కార్యాలయాల పేరు మీద ఆక్రమణదారులకు అప్పచెప్పడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఈ ప్రభుత్వం ఇయాటికి అది పేదలకు పంచడం కానీ లేదా ఉపయోగంలో తేవడం కానీ చేయట్లేదు. అందుకే అక్కడ ఉన్న ప్రజలకు పట్టాలు ఇవ్వాలి, ఇంటి నెంబర్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మున్సిపాలిటీలో మిగిలిన గ్రామాలు పనులు దొరికేది మున్సిపాలిటీ ముందు ఇవాళ అనేక గ్రామాలు, శిపురం కావచ్చు, రజాల్పేట కావచ్చు, బేతోలు కావచ్చు, గాంధీపురం, ఈదుల పూసపల్లి, అనంతారం గ్రామాలన్నీ కూడా చేర్చారు. వాటిలో పరిశుద్ధం ఇలా అక్కడ ప్రజలకు పని లేకపోయింది. అది సుందరంగా జరుగుతుందని ఆశిస్తున్నారు. అది డ్రైనేజ్ కావచ్చు, మరొకటి కావచ్చు. అందుకోసం ఆ గ్రామాలను సంస్కరించాలి. మంచినీటి సమస్య, రోడ్ల సమస్య, డ్రైనేజ్ సమస్య పరిష్కరించాలి. అదేవిధంగా మైబాదు పట్టణంలో ఉన్నటువంటి ఇవాళ మిషన్ మీద పైప్ లైన్ కవర్ కానీ ఏరియాల్లో తక్షణమే ఏర్పాటు చేయాలి. ఇట్లాంటి అనేక సమస్యలు ఇవాళ పేరుకపోయిన సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి పేరున మేము ఈ విజ్ఞప్తి చేస్తున్నాం. తనకి మీద కదలకపోతే ఈ ఆందోళన ఉధృతంగా చెప్పి తెలియజేస్తున్నాం.